విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నాకు దేవుడు. ఏదో జన్మ పూర్వ పుణ్యం, నేను చేసుకున్న పుణ్యం, నేను వారి ఇంట్లో పుట్టడం, నిమ్మకూరులో వారి దయా దాక్షిణ్యాలతో పెరగటం, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నన్ను జాయిన్ చేసి చదువుకోవటం, వారి ముందు ఒక ఆర్టిస్ట్గా నిలబడటం, వారిని సంతోషపెట్టడం ఏదో జన్మలో నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగువారి ఆయన తెలుగువాడుగా పుట్టడం మనందరి అదృష్టం. ఆయన తెలుగువాడు అవ్వటం ప్రపంచ తెలుగులో అందరికీ, తెలుగువారందరికీ కూడా ఆయన మనకి దేవుడు. ఎందుకంటే ఆయన దేవుడు వేషాలు వేయటమే కాదు, నిజంగానే దేవుడు. ఆయన రాజకీయంలోకి ఎందుకు వచ్చారో తెలియదు కానీ కూడు, గూడు, గుడ్డ ఈ మూడిటికి ఆయన పడిన కష్టం, కళాకారుడిగా నిజంగా ఎంత మహానుభావుడో ఆయన. నిజంగా రాజకీయాలకే మంచి నేర్పినవాడు. ఇవాళ సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎక్కడ జరుగుతున్నా దానికి ఆద్యులు, పూజ్యులు, పెద్దలు ఎన్టీ రామారావు గారు. అందులో అనుమానమే లేదండి. ఇవాళ ఎవరికైనా కష్టంలో ఉన్నవాడికి భోజనం పెట్టాలి, అన్నా క్యాంటీన్ భోజనం 5 రూపాయలకు భోజనం పెట్టాలి అంటే ప్రతి మనిషికి, తోటి మనిషికి భోజనం, కూడు, గుడ్డ. ఆయన కళాకారుడిగా ఆయన జన్మ ధన్యం. అంత గొప్ప కళాకారుడు ప్రపంచంలో లేరు. అలాంటి మహానుభావుడు మళ్ళీ ఎన్ని జన్మలకు వస్తారో నాకు తెలియదు. అలాంటి పూజ్యులు, పెద్దలు, వారి వెంట నేనున్నాను అని అది గుర్తే ఈ జన్మకు చాలు. నాకు నేను బ్రతికున్నాను అని అంటే ఆయన జ్ఞాపకాలతో ఉండిపోయాను, ఉంటాను. ఎప్పటికీ మీ ముందు కళాకారుడిగా ఉన్నంత వరకు కూడా వారి జ్ఞాపకాలు నాతోనే ఉంటాయని మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్.